నమశివాయ. నేను గుజరాత్‌లో కోసంబా అనే ఒక టౌన్‌లో జాబ్ చేసేటప్పుడు కాకినాడ టు కోసంబా వెళ్ళాలంటే డైరెక్ట్ ట్రైన్ లేదు. కాకినాడ టు ముంబై వెళ్ళాలి. ముంబై టు కోసంబా వెళ్ళాలి. అండ్ అది అప్పటికే 20-30 అవర్స్ జర్నీ. అండ్ నేను ఫస్ట్ టైమ్ వెళ్ళేటప్పుడు బై ట్రైన్. కోసంబా రీచ్ అయిపోయింది ట్రైన్. కాకపోతే నేను బయట చూస్తే నాకు ప్లాట్‌ఫార్మ్ కనిపించట్లేదు. సో, నేనింకా స్టేషన్ రీచ్ అవ్వలేదేమో అని చెప్పి వెయిట్ చేస్తున్నాను. అయితే అది 1 మినిట్ ఆగింది. అండ్ కదిలిపోతుంది. అండ్ ఇది ఇప్పటివరకు పెద్దగా ఎవ్వరికీ తెలీదు. రన్నింగ్ ట్రైన్ నుంచి నేను దూకేసా. ఎందుకంటే నాకు మళ్ళీ నెక్స్ట్ స్టేషన్‌కి వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేంత ఓపిక అస్సలేదు. చాలా టైర్డ్ అయిపోయి ఉన్నాను. అండ్ ఆ మొమెంట్‌లో ఎందుకు అలా చేశానో కూడా నాకు అస్సలు తెలీదు. ఎందుకంటే నేను జనరల్‌గా ట్రైన్ నుంచి దిగేటప్పుడు పూర్తిగా ఆగితే తప్ప బయట కాళ్ళు పెట్టననమాట. అలాంటిది ఆ రోజు రన్నింగ్ ట్రైన్ నుంచి దూకేసా. నిజంగా ఆ రోజు నాకు ఏదైనా జరిగుండొచ్చు. ఏమైనా జరిగుండొచ్చు. కానీ మామూలుగా మనం కింద పడితే ఎంత దెబ్బలు తగులుతాయో అంతే దెబ్బలు తగిలి బతికి బయటపడ్డా. నిజంగా చెప్తున్నా, ఆ రోజు శివరక్ష లేకపోతే నేనేమి అంటే ఇప్పుడిలా ఉండేవాడిని కాదేమో! నా లైఫ్‌లో ఎన్నో మొమెంట్స్‌లో ఎన్నో మొమెంట్స్‌లో వన్ మోర్ మొమెంట్ శివుడు నన్ను కాపాడింది. నమః శివాయ.